నా పేరు సత్యనారాయణ, గాజులపేట వాసిని. నేను నిన్న 5:30 టైంలో మా పిల్లలు బావు నుంచి అక్కడికి వెళ్తుండగా అక్కడ ఆటోలో మొత్తము బొక్కలు ఆవులకు సంబంధించినవి వ్యర్థజలంతో వెళ్తుంటే మా వాళ్ళు ఏంది ఇట్లా వెళ్తున్నారు, స్మెల్ కూడా వస్తుంది, బంద్ చేయరా అని అనే లోపే మా వాళ్ళని ఇద్దరిని కొట్టగా వాళ్ళకు బాగా ఇక్కడ నెత్తి పగిలిపోయింది. 2-3 కూడా దెబ్బలు తాకినవి. దాన్ని స్పందించి గ్రామంలో వచ్చి తెలిసేటాలకు అందరం వచ్చి అక్కడ మాట్లాడినాము. మాట్లాడే లోపే ఎవరో పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి మేము ఎక్కడ కూడా విధ్వంసం చేయకుండా కూర్చున్నాము. వాళ్ళు వచ్చి పొద్దుగాల మాట్లాడదాం, కంపెనీ వాళ్ళు ఇక్కడికి వస్తారని చెప్పినారు. వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వచ్చిన కంపెనీ వాళ్ళు పార్ట్నర్స్ రాకుండా 3 వచ్చారు ఇక్కడికి. ఆ 3 ఏమంటున్నారు అంటే మేము ఒక 6 నెలల టైం ఇవ్వండి అని అడిగారు అన్నట్లు. మేము 6 నెలల టైం ఇవ్వలేము, చాలామంది చనిపోతున్నారు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చనిపోతున్నారు. 6 నెలలు కాదు, 1 నెల రోజులు కూడా నడపాలంటే ఆ టైం ఇవ్వలేకపోతామని మేము చెప్పడం జరిగింది. దానికి సిఐ గారు కూడా అనుకూలంగా స్పందిస్తూ ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి అని అడిగారు. ఆ వారం రోజులు కూడా నడపము, ఆ కంపెనీ ఏదైతే ఉందో బంద్ చేసి వాళ్ళ ఎండి ఇట్లా పార్ట్నర్స్ ఉన్నారంట, ఆ పార్ట్నర్స్తో చర్చించిన తర్వాత ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటారని మాకు చెప్పడం జరిగింది. దానికి మేము వివిధ తాటికొండ, గాజులపేట, ఇప్పలపల్లె గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాము. వాళ్ళు చెప్పిన దానికి కూడా సిఐ గారికి వాళ్ళు చెప్పిన మాట కాదనలేక దానికి ఒప్పుకున్నాము. ఆ వారం రోజులు కూడా కంపెనీ నడిపే ప్రసక్తే లేదు. ఒకవేళ కంపెనీ మాకు తెలియకుండా నడిపిస్తామని చెప్తే కూడా మొత్తం జేసీబీలు తెచ్చి నేలమట్టం చేస్తామని ఇదే వాళ్ళ ముందర సిఐ గారి ముందర కంపెనీ వాళ్ళకు హెచ్చరించడం జరిగింది. ఒకటి. రెండోది 27 తారీఖు కానీ ఒక 2 రోజుల ముందే చెప్తామని చెప్పారు మాకు. వాళ్ళు కూడా చెప్పినప్పుడు 5 గ్రామాల వాళ్ళం కూడా ఇక్కడికి వస్తాం. మేము తాటికొండ, ఇప్పలపల్లె, గాజులపేట, అన్నాసాగరు, పోనుగంపల్లె గ్రామాల కూడా చాలా వచ్చే స్మెల్తోనూ చాలామంది అనారోగ్యంతో మృతి కూడా చెందుతున్నారు. ఆల్రెడీ హాస్పిటల్లో కూడా ఉన్నారు. కావున దాన్ని దేనికైనా మేము అక్కడ కంపెనీ ముందర నిరాహార దీక్ష చేసి అయినా కూడా ఆ కంపెనీ బంద్ చేసే విధంగా మేము యువకులతో పాటు గ్రామ పెద్దలం అందరం అన్ని గ్రామాల వాళ్ళం కూడా ఉండి దాన్ని బంద్ చేయాలని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్య ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారని చెప్తే మాకు గాజులపేట, తాటికొండ శివారి, గాజులపేటలో స్మెల్ ఎక్కువ వస్తుంటుంది. దానికి మేము ఆల్రెడీ 10 మంది పెద్ద మనుషులను కాంప్రమైజ్ చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఒక 2 రోజుల టైం అడిగారు. ఎందుకంటే పెద్దవాళ్ళని కాంప్రమైజ్ చేసుకుంటామని చెప్పారు. ఎవరు పెద్దవాళ్ళు? ఎవరు లంచం తీసుకున్న వాళ్ళు లంచం ఇస్తున్నారు కాబట్టి తీసుకున్న వాళ్ళే పెద్దవాళ్ళు. 10 మంది లంచం తీసుకుంటే మిగతా 90 మంది అనారోగ్యంగా గురవుతున్నారు కదా, దాన్ని ఎవడు పట్టించుకోవాలి? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విలేజ్ వాళ్ళు కూడా పెద్ద మనుషులు కూడా దాన్ని సహించేదే లేదు. ఏ పెద్ద మనిషి లొంగిన యువకులం కానీ గ్రామంలో ఉన్న వాళ్ళం కానీ దానికి లొంగే ప్రసక్తే లేదని మీకు మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఓకే. తాటికొండ గ్రామ నివాసిని, ప్రజెంట్లీ గ్రామ వార్డు మెంబర్ని. తాటికొండ గ్రామానికి, ఇప్పలపల్లి గ్రామానికి, గాజులపేట గ్రామానికి 3 ఊర్లకు సంబంధించిన ఈ ఫ్యాక్టరీ ఎన్నో ఈ ఫ్యాక్టరీ నుంచి ఎంతోమందికి రోగాలు, పంటలు పండలేక రోగాలు, పశువులు కూడా ఎన్నో చనిపోయినవి. కాకపోతే పాలకులకు ఎవరికి తెలుస్తలేదు. పెద్ద మనుషులకు వచ్చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది అంటే అది మాతోనే కూడా 2007లో 2003లో పర్మిషన్ ఇచ్చారు. గ్రామ పంచాయతీ తాటికొండ శివారు గ్రామ పంచాయతీ కూడా తాటికొండ నుంచే ఇచ్చారు పర్మిషను. కానీ వాళ్ళు అప్పుడు చెప్పడం వేరు, ఇప్పుడు వీళ్ళు చేయడం వేరు. అప్పుడు వాళ్ళు బిస్కెట్ ఫ్యాక్టరీ అని చెప్పడం ఒకటి, ఇప్పుడు వాళ్ళు చేయడం ఏంటంటే పశువుల కలేబరాలు తెచ్చి అన్నీ ఏదో చేయడం, అంతా రాత్రిపూట ఏదో చేయడం, ఉదయం కనిపించకుండడం, ఇటువంటివి జరుగుతున్నవి. ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి కూడా ఎన్నో పశువులు, పంటలు పూర్తిగా నష్టపోయినాయి. ఏ విధంగా రైతులు ఎన్నోసార్లు గత పాలకుల సమావేశంలో కూడా ఎన్నోసార్లు పంచాయతీలు జరిగిన దాని వరకు ఏమవుతుందంటే మళ్ళీ ఏం చేస్తుండో ఏం కథనో తెలియదు. పెద్ద మనుషుల వరకు ఏదో మళ్ళీ వాళ్ళు ఏమి ఒప్పందాలు చేస్తుండో తెలియదండి. ఆ కంపెనీ యథావిధిగా ఈ రోజు లొల్లి అవుతుంది, మళ్ళీ 4 రోజుల కంపెనీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ గవర్నమెంట్ నుంచి వీళ్ళకు ఏమైనా ఇదే ముడుపులు ముడుతున్నారా, లేకుంటే పరిస్థితి ఏంది? ఊర్లలో ఉన్న లీడర్లు ఏమైనా డబ్బులు తీసుకొని మేము కంపెనీ నడిపిస్తున్నారా? కానీ దీని నుంచి మాత్రం ఎన్నో రోగాలు మేము ఇప్పటి వరకు కూడా 2-3 సార్లు కూడా మేము ఫైట్ చేస్తే మాది నడవలేదు. ఇప్పుడు మేము రాత్రి కూడా ఈ విధంగా పంచాయతీ అయిందంటే మేము ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేసి మాట్లాడితే ఎమ్మెల్యే గారు కూడా తక్షణం స్పందించిండు. గాజులపేట వాళ్ళకు మాకు కూడా స్పందించి లేదు అది నేను కలెక్టర్తో మాట్లాడతా, అది అటువంటి ఇష్యూ ఏమైనా జరిగేది ఉంటే దాన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముందు మీరు సిఐ గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము 3 ఊర్లలో మాట్లాడండి, దాని తర్వాత మేము ఏం చేయాలనేది నేను చేస్తాను, నేను కలెక్టర్ గారితో మాట్లాడతా, ఇస్పెల్గా మాట్లాడి చెప్తాను కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా.
దీంతోపాటు ఒకటి ఏంటి అంటే మొత్తం మీద ఈ కంపెనీ బంద్ చేయకపోతే మాత్రము 3 ఊర్లు చాలా నష్టం. ఇప్పుడు అది గుట్టలకు ఏమవుతుందంటే మేకలు గొర్రెలు కూడా వాళ్ళు వేసుకపోతుంటే కూడా ఆ గొర్రెలు మేకలు కూడా ఎంతో ఇబ్బందిగా పడుతున్నాయి. మళ్ళీ దాన్ని విషయం ఎందుకు సీరియస్గా తీసుకుంటారు? 10 ఏళ్ల నుంచి అట్లే నడుస్తుంది. ఓ రోజు మూసేస్తుండ్రు, ఓ రోజు నడిపిస్తారు, రాత్రిపూట వచ్చి మొత్తం సప్లై జరుగుతుంది. దీన్ని దయచేసి ఈ మీడియా వాళ్ళు వీలైనంత వరకు రాష్ట్రం మొత్తం దీన్ని మొత్తం లైవ్ చూపించి ఇటువంటి ఈ కంపెనీలు ఉండకుండా ఇప్పుడు సిఐ గారు కూడా మంచి స్పందించారు, వాళ్ళ దగ్గర మాట్లాడినారు. ఎస్ఐ సిఐ గారు కూడా వాళ్ళంతా మంచిగా స్పందించి 3 ఊర్లకు తగిన న్యాయం చేస్తామని చెప్పి ఎస్ఐ గారు సిఐ గారు మాకు హామీ ఇచ్చారు. వాళ్ళ తరఫున మేము వాళ్ళ హామీని బట్టి మేము ఈ యొక్క లొల్లిని నిరసన దీక్షను మేమంతా విరమించుకుంటున్నాం. సార్ వాళ్ళకు ఏం న్యాయం చెప్తారనేది కంపెనీ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు ఇంకా అధిష్టానం వాళ్ళ కంపెనీ వాళ్ళు షేర్ హోల్డర్స్ ఉన్నారంటే వాళ్ళ దగ్గర మాట్లాడి మాకు 24 తారీఖు వరకు టైం ఇచ్చిండ్రు. 24 తారీఖు వరకు టైం ఇచ్చిన తర్వాత వాళ్ళ నిర్ణయం గినంగా సరిపోని విధంగా ఉంటే, వాళ్ళ నిర్ణయం సరిపోని ఉంటే 3 ఊర్లు కలిసి ఏకతాటిగా ఒకటై జేసీ పెట్టి మొత్తం ఫ్యాక్టరీని అంటిపెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సుక్కల చంద్రశేఖర్ అండి, గాజులపేట సర్పంచ్ నేను. అయితే ఈ 3 ఊర్ల దగ్గరలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా అయితే ఈ ఫ్యాక్టరీ తాటికొండ శివారులో ఉండడం జరుగుతుంది. అయితే ఎక్కువ ఎఫెక్ట్ వచ్చేసి గాజులపేట ప్రజల మీద ఇబ్బంది పడుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతోన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆస్తమా రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మేము ఏం చెప్తున్నాం సార్ అంటే, ఇది 2007లో పర్మిషన్లు ఇచ్చి ఉండొచ్చు, సదుద్దేశంతోనే ఇచ్చే ఉండొచ్చు, ఎవరిని తప్పు పట్టడానికి లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న అక్కడ పర్మిషన్లు ఏమున్నాయో తెలియట్లేదు. ఇక్కడ జంతు కళేబరాలు నుంచి ఈ ఫ్యాక్టరీ ద్వారా దుర్వాసన రావడం జరుగుతుంది. దీనికి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది గాజులపేట గ్రామం. సో దీన్ని నేను సర్పంచ్ అయినప్పటి నుంచి కూడా 3 సార్లు ఉద్యమం రూపంలో కానీ కలెక్టర్ దృష్టికి కానీ రకరకాల వ్యవస్థలు ప్రోడక్ట్స్ కానీ రకరకాల వ్యక్తులకు మేము దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయినా సమస్యకు పరిష్కారం కాలేదు. దయచేసి ఈ మీడియా రూపకంగా నేను తెలియజేయడం ఒకటే, అక్కడ ఏ ఫ్యాక్టరీ ఉంది ఏముంది అనేది మాకు సంబంధం లేదు. ఈ ఫ్యాక్టరీ వల్ల మా ఊరు ఇబ్బంది పడుతుంది, మా ఊరు జనాలు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగంటే, ఆ యొక్క ఫ్యాక్టరీ దుర్వాసన రాకుండా మా ఊరిని రక్షించాలి. అది తీసేయరా అనేది ఈ గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి. దయచేసి ముఖ్యంగా నేను చెప్పేది మా గ్రామ ప్రజల సేఫ్టీ కోసమే మేము ఆలోచిస్తున్నాం. యాజ్ ఏ సర్పంచ్గా కంపెనీ ప్రజాప్రతినిధి అయిన ప్రతి ఒక్కరి మీద ఆరోపణలు ఉంటాయి. ఇప్పుడు నేనున్నా కాబట్టి నా మీద ఆరోపణలు ఉంటాయి, నా తర్వాత ఇంకొకటి వస్తే ఇంకొకటి ఆరోపణ ఉంటుంది. అది సత్య దూరము. అదంతా ఇంకొకటి తాటికొండ సర్పంచ్ మీద ఆరోపణ ఉండొచ్చు, గాజులపేట సర్పంచ్ మీద నా మీద కూడా ఆరోపణ ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా ప్రజలు మా దగ్గర ఉండి మమ్మల్ని అన్నీ గమనిస్తుంటారు. ఎవడు తీసుకుంటాడు, ఎవడు తీసుకోడు. ఇంకోటి సర్పంచ్ అనే కాదు, ఊరు పెద్ద మనుషులు కూడా ఉంటారు, వాళ్ళ మీద కూడా ఆరోపణ చేయొచ్చు. కానీ అది సత్య దూరము. దానికి అంటారు, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఎవడైనా అంటారు. సో ఒకవేళ 1 వీక్ తర్వాత పర్మిషన్లు వచ్చి కంపెనీ రన్ చేసుకోవాలంటే మీరు ఎటువంటి కార్యాచరణ రూపొందించారు? మేము న్యాయపరంగా మేము చేయగలిగేది ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాం. అదేవిధంగా కలెక్టర్ గారిని కలుస్తాం. పర్మిషన్ మళ్ళీ 2000 ఎప్పుడు చేసిరనా? మొన్న డిసెంబర్ 23 తారీఖు చేసిర్రు. అది వ్యాలిడిటీ ఎప్పుడు వరకు ఉంది? 27 వరకు ఉంది కదా. అయితే వీళ్ళు ఎటువంటి సంబంధం, గ్రామ పంచాయతీకి ఎటువంటి సంబంధం లేకుండా పర్మిషన్ వస్తుంది వాళ్ళకి తెలియదా? ఇంత ఇష్యూ అవుతుంది, ఇంత స్వేర్ ఇష్యూ ఉంది, మళ్ళీ పర్మిషన్ ఎట్లా ఇస్తారు? వీళ్ళ కన్సెంట్ లేనిదే జరుగుతుంది అది. వీళ్ళ దగ్గర వాళ్ళే మాట్లాడతారు, వీళ్ళ దగ్గర డబుల్ గేమ్ ఆడుతున్నారు, అంతే. ఏం లేదు మధ్యలో. అదే పబ్లిక్ అవుతుంది తప్ప ఆడ ఏం లేదు. చూడు ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటారు? షట్ డౌన్ చేసి పడేయలేదు. దాన్ని ఏముంది జరిగినా కూడా ఎందుకు ప్రాబ్లం ఏమిటంటే ఊళ్ళో పెద్ద మనుషుల ప్రాబ్లం. పై ఇప్పుడు కొట్లాడిండు, నీకు ఓకే చెప్తాడు, కాకపోతే ఇక్కడ ఏమన్నా తీసుకుంటాడు, వీళ్ళు మర్చిపోతారు. కొన్ని రోజులు గ్యాప్ ఇస్తారు. ఇప్పుడు 2 months 3 months అయినాక తర్వాత చేపిస్తామంటారు. ఆ గ్యాప్లో వీళ్ళు మర్చిపోతారు సబ్జెక్ట్ మొత్తం. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఆ కంపెనీ నుంచి అందరికీ లాస్ అవుతుంది. ఆ గాలి నుంచి అందరు ఆ గాలిని తీసుకొని చిన్నపిల్లలు కానీ అందరు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి కాకుండా అక్కడ ఇంకో కంపెనీ ఉంది, దాంట్లో ఉద్యోగాలు వచ్చినాయి. దీంట్లో ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు కాదు ఇక్కడ సమస్య. కంపెనీ
సమస్య అయింది. ఆ కంపెనీని ఇంకా ఎక్కడి వరకు ఉన్నా దాన్ని క్లోజ్ చేయాలి. కాకపోతే మొత్తానికి క్లోజ్గా ఆ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఆ ప్లేస్లో ఇంకో వేరేది ఉపయోగపడేది పెట్టుకోమని, దానికి ఏం బాధ లేదు. దీని నుంచి అందరికి ఇబ్బంది అవుతుంది. దాని గురించి మాట్లాడకుండా ఉద్యోగాలు వస్తలేవు, మాకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఉద్యోగాలు కాదు కదా ఇప్పుడున్న పరిస్థితి. అక్కడ పోయి ఎందుకు ఇది నడుస్తుందంటే పోలని కొట్టిండ్రు. కంపెనీ వాళ్ళని అడిగినాము, వాళ్ళకి సంబంధించి పర్మిషన్ కూడా అడుగుతారు, దాటేయకుండా పోతున్నారు వాళ్ళు. ఏం చెప్పాలనుకున్నారు? ఇప్పుడు వాళ్ళు చేసేది నిజాయితీగా ఉంటే ఎవరి ముందరైనా చెప్తారు, ఏ టైంకైనా చెప్తారు. వాళ్ళు చేసేది ఫ్రాడ్ కాబట్టి ఎవరికి సమాధానం చెప్పకుండా వాళ్ళు పారిపోతున్నారు. మనం పారిపోయేది ఎప్పుడు? మనం చేసే సమస్య కరెక్ట్గా ఉంటే ఎవరం పారిపోం. వాళ్ళు చేసేది కరెక్ట్ లేదు కాబట్టి వాళ్ళు పారిపోయినారు అనమాట. అంటే ఆడ ఏదో జరుగుతుంది, అది చెప్పకుండా మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, అట్లా చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం అని కథలు చెప్తున్నాం. దేవరకద్ర కాన్స్టిట్యున్సీ బూత్పూరు మరియు ముసాపేట్ మండల్ మధ్యలో ఉన్న మా బూత్పూర్ మండల్కి సంబంధించి తాటికొండ గ్రామంలో శివారులో తాటికొండ రెవెన్యూకి సంబంధించి గత 20 సంవత్సరాలుగా నడుస్తున్న బొక్కల ఫ్యాక్టరీ, దానివల్ల చుట్టుముట్టు ఉన్న 5 గ్రామాలకి అన్నసాగరు, ఇప్పలపల్లి, గాజులపేట, తాటికొండ గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ చాలా హాని కలుగుతుందని చెప్పేసి, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది ఆ బొక్కల ఫ్యాక్టరీ స్మెల్ వల్ల అని చెప్పేసి మా ప్రజలందరూ మమ్మల్ని కోరడం వల్ల నిన్న వాళ్ళందరూ ధర్నా చేయడం జరిగింది. దాన్ని మా శాసనసభ్యులు గౌరవ మధుసూదన్ రెడ్డి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, మీరందరూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని అధికారులని కలిసి అక్కడ ఉన్న సమస్యను వెంబడే పరిష్కారం చేయండి. ఆ ఫ్యాక్టరీ వల్ల ఇక్కడ ఉన్న సమాజానికి, ఇక్కడున్న జనానికి, ఇక్కడున్న వాళ్ళందరికీ ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే కంపల్సరీ దాన్ని మూసివేయడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇక్కడికి వచ్చి బూత్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు రామకృష్ణ గారు అతి తొందరలో ఈ పరిష్కారాన్ని మేము అధికారుల దృష్టిలో, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలన్నీ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మా జనాలందరికీ, మా ప్రజలందరికీ మాట ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా వీలవుతే ఈరోజు ఈవినింగ్ లేదా రేపు ఫ్యాక్టరీని ఖచ్చితంగా సందర్శించి అధికారులని కలిసి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి అందరికి తెలియజేయడం జరిగిందండి. बोन्स लाते बोन्स क्रश करते हैं। ओके, तो कौन सी इस पे परमिशन लिए? पूरा का परमिशन है, जो जो रिक्वायरमेंट है। नया आप कंपनी रखते हुए कौन सा कंपनी के नाम पे परमिशन लिए आप? लिबर्टी प्रोड्यूस से। तो क्या उसमें क्या प्रोडक्ट होता बोल के परमिशन लिए थे? बोन्स का तो प्रोडक्ट। गांव वाले बोल रहे बिस्किट कंपनी बोल के लगा है। नहीं, गलत है, हम कभी भी नहीं बोले। नहीं साहब, उससे क्या करते हैं? तो क्या ऑर्गेनिक मैन्यूर बनता है, उससे पोल्ट्री फीड सप्लीमेंट बनता है, उससे फार्मास्यूटिकल जाता है। वो उधर से आयल निकल रहा है। ऑयल नहीं निकलता। उधर आयल है, ड्रमा है तो वो वही प्रोडक्ट है, वो निकलता क्या करते हैं? वो ड्रम से क्या करते हैं? वो बायो फिल्टर को जाता है, बायोडीजल बायोडीजल जाता है। किस करते हैं? कॉस्मेटिक्स में यूज करता बोल के हमको नहीं मालूम वो क्या करते, नहीं मालूम, हमको नहीं मालूम। हम बायोडीजल को देते हैं हम। आप किसको सप्लाई करते हैं? ये पूरा बिहार जाता है। बिहार। हाँ, तो आप गाँव वाले कौन सा कंपनी को? हैं? बिहार में कौन सा कंपनी को जाते 2-3 कंपनी है वहाँ पे। हैं? वही नाम बोलिए। आपका कंपनी का नाम क्या है? हमारा कंपनी का बोलिए ना, लिबर्टी प्रोटीन। कहीं को बोर्ड नहीं रहता। बोर्ड है, कहाँ पे है? अंदर है, देखो बताते आप। हाँ बिल्कुल है, बोर्ड है, टूट गया सर, है अंदर बोर्ड है, गए तो दूसरा रखना एक ना। कंपनी रहे जब वो कंपनी के नाम से है बोर्ड है रजिस्ट्रेशन इसमें, नंबर रहना, कंपनी का नाम रहना, सब है। उसका लाइसेंस नंबर इधर भी रहना। नहीं दिख रहा उधर। ऑफिस में जाके देखो आप, बोर्ड है। ऑफिस में नहीं जी, बाहर रहना ना। बाहर जो क्या उसको सही सेफ गार्ड नहीं होता, इसलिए हम ऑफिस के पास रखे। ऑफिस भी खुद बाहर है, किधर भी नहीं। फैक्ट्री से बाहर ही ऑफिस है। हम अब उधर जाके इधर आए, तो सही है इधर भी साहब। नहीं दिख रहा। ये 2-3 गांव सराउंडिंग गाँव के तकलीफ हो रही है, तो ये क्या बोलते हैं इसको, Breathing issues आ ब्रीथिंग रहे। प्रॉब्लम हो रहे, छोटे छोटे बच्चे इससे- कुछ स्किन इफेक्ट हो रहे, वो हवा खींचने के आपको बाद pollution में permission है? पूरा वायरस है, permission वायरस आ है। रहा है। कहाँ पे है? एक बार दिखाते मेरे। है परमिशन है, एक बार दिखाओ। सबको दिया ऑफिस में, दिखा दी है। है, सीएस पुलिस में हम सबमिट कर दिया ऑलरेडी, जो परमिशन रिक्वायर्ड है। आपके कंपनी को आते हैं, आप अंदर दिखा सकते हैं किसको? क्या-क्या अभी हम बन रहा कंपनी है? में नहीं जा रहे, हाँ? अभी कंपनी में नहीं जा अब रहे। हमारे 2 साल साथ के आइए ना। पीछे ये कंपनी ऐसे ही करे तो बंद कर दिए, फिर कल को लिया। वो हाई कोर्ट से ऑर्डर आया, ऑर्डर के ऑर्डर आने के बाद खोली, हाई कोर्ट से ऑर्डर। इधर ऑयल है ना, ऑयल इधर लेकर के। बोल दिए ना, बायोडीजल जाता बोल अंदर क्या बात करें, अंदर क्या बात करें? बस यही बोले। आप कहीं को जाना